అందరికీ నమస్కారం. మొన్న మరి పహల్గాం కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు 26 మంది మీద ఉగ్రవాదులు చేసిన దాడిలో మరి 26 మంది ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఇలాంటి అమానుష్య కార్యక్రమాలు చేపట్టిన పాకిస్తాన్తో ఏదైతే సంబంధిత ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో వాటన్నిటినీ కూకటి వేలుతో కూడా మనం తీసి పడేయాల్సిన సమయం ఆసన్నమైంది. మరి నరేంద్ర మోడీ గారు అలాగే అమిత్ షా గారు యావత్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే డిసిజన్స్ తీసుకుందో అవన్నీ కూడా చాలా మంచి డిసిజన్స్. ఎందుకనంటే పాకిస్తాన్ ఎంత మనం స్నేహం కోరుకుంటున్నా కూడా ప్రతిసారి ఇలా దొంగదారిలో దొంగ దెబ్బలు తీయడం అనేది చాలా దారుణమైన విషయం. 26 మంది నిజంగా చాలా కష్టం అనిపిస్తుంది. ఆ వీడియోస్ చూసినా కొన్ని సెకండ్ల ముందు అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా ఆనందంగా ఆ భూతల స్వర్గంలో మరి అందరూ కాశ్మీర్ అంటేనే భూతల స్వర్గం, ఎంతో అందమైన ప్రదేశం, ఎంతో ఆహ్లాదకరంతో ఉండే ప్రదేశం. అలాంటి దగ్గర ఉగ్రవాదులు ఇలాంటి దాడులు చేసి భారతదేశాన్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో భారతదేశంలో ఎవరు భయపడే సమస్య లేదు. భారతదేశం తప్పకుండా దీనికి తిరిగి జవాబు ఇస్తుంది. ఏదైతే డిప్లొమాటిక్ స్ట్రైక్ ఇప్పుడు జరిగిందో దాని ద్వారా పాకిస్తాన్ ఆల్రెడీ కుదేలవుతుంది. మరి అదేవిధంగా మరిన్ని చర్యలు కూడా చేపట్టడానికి ఏదైతే కేంద్ర ప్రభుత్వం మరి స్టెప్స్ తీసుకుంటుందో వాటన్నిటికి కూడా తప్పకుండా మా సపోర్ట్ ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ తెలియజేశారు. అదేవిధంగా మరి మా తరఫున మరి మా ఫ్లోర్ లీడర్ అయిన కృష్ణదేవరాయలు గారు వెళ్ళి కూడా అదే విషయాన్ని తెలిపారు. భారతదేశానికి ఎలాంటి భయము లేదు, తప్పకుండా పాకిస్తాన్ ఎలాంటివి పనులు చేస్తే వాటికి తగిన గుణపాఠం నేర్పించి తీరుతాం. ఈరోజు కూడా మరి ఏదైతే విశాఖపట్నంలో చంద్రమౌళి గారు మృతదేహాన్ని ఈరోజు మరి అంత్యక్రియలు చేపడుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మిగిలిన 25 మంది చనిపోయిన వారి కుటుంబాలకు కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను. ఈ అమానుష్య ఘటనాన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను.